ఇన్నేళ్లయింది కౌసల్య వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్లయింది సుమిత్ర వల్ల బిడ్డలు లేరు, ఇన్నేళ్లయింది ఇప్పుడు కైక వల్ల బిడ్డలు పుడతారేంటి? పుట్టారు పో, కష్టం ఏమిటి? ఎలాగో పైన ఇద్దరికి పిల్లలు లేరుగా. కైకికి బిడ్డలు పుడితే కైకికి పట్టాభిషేకం చేయడానికి కష్టం ఏమిటి? కాబట్టి చాలా సులువుగా ఒప్పుకున్నాడు. దశరథుడి జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనం ఎలా షార్ట్ కట్లు ఆలోచిస్తామో అలా ఆలోచిస్తుంటాడు ఆయన అప్పుడప్పుడు. ఎక్కడ పప్పులో కాలేశాడు? పుత్రకామేష్టి చేశాక నలుగురు పుట్టారు. పెద్ద ఆయన సుగుణాభిరాముడు, రాశీభూతమైనటువంటి ధర్మం. ఇప్పుడు దశరథుడి మనస్సంతా ఎవరి మీద ఉంది? పెద్ద కొడుకు మీద ఉంది. ఇంత సుగుణాభిరాముడైన రాముణ్ణి ఏ కారణం చేత పట్టాభిషేకం చేయకుండా పక్కన పెట్టను? ఆనాడు నేను మాటిచ్చాను భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, తప్పుకోగలడా? ఇప్పుడు సత్యధర్మముల మధ్య గొడవ వచ్చింది. తాను కేకయ్యరాజుకి ఇచ్చిన మాట సత్యం, పెద్ద కొడుక్కి పట్టం కట్టాలి ధర్మం. ఏది పాటించాలి? సత్యానికి నిలబడితే రాముణ్ణి వదలలేడు, రాముణ్ణి కానీ పట్టుకుని పట్టాభిషేకం చేస్తే సత్యం భ్రష్టుడు కాలేడు. వయస్సా అయిపోయింది, కట్టి కుడిపేస్తుంది అసత్యలోపం. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆలోచించి సత్యాన్ని ధర్మాన్ని కూడా రెండింటినీ పట్టుకున్నట్టు నటించాడు. ఎలా? నేనక్కడ మాట ఇవ్వడం సత్యం, ప్రజలందరూ రాముడి యువరాజుగా అడుగుతున్నారు, పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేయడం ధర్మం. నీ సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు. వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమంటే ఇది అడుగుతాడని వశిష్ఠుడిని ముహూర్తం పెట్టమని అడగలేదు. యవ్వరాజ్య పట్టాభిషేకానికి పక్కనున్నాడు మహర్షి, అడగలేదు. ఎందుకని? వశిష్ఠుడికి తెలుసు మాట ఇచ్చాడని. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తాను ముహూర్తం పెట్టండి అన్నాడు అనుకోండి, మరి కేకేరాజుకి ఇచ్చిన మాట ఏమిటంటాడు వశిష్ఠుడు? గురువుగారి దగ్గరికి వెళ్ళి సత్యం వదిలేస్తానంటే కమండంలో నీళ్లు చేతిలో పోసుకుంటాడు. ఎలా అంటాడు? అందుకని అసలు అడగకపోతే గొడవ వదిలిపోతుంది, నేనే పెట్టేసుకుంటాను ముహూర్తం, పంచాంగం చూసి పెట్టేసుకున్నాడు. పెట్టేసుకుని రామ రేపే నీకు పట్టాభిషేకం. ఈ విషయం భరతుడి యొక్క తాతగారికి చెప్పకు, మీ మామగారికి చెప్పకన్నాడు. జనక మహారాజు గారు మహాజ్ఞాని, తన అల్లుడికి రాజ్యం రాకపోయినా దశరథుడిచ్చిన మాట నిలబడాలంటాడు. అందుకని మీ మామగారికి చెప్పకు. కేకయ్యరాజు గారికి తెలిస్తే తనకిచ్చిన వరం సంగతి ఏమిటంటాడు. అందుకని భరతుడి తాతగారికి చెప్పడు. నీకు రేపు పట్టాభిషేకం అయిపోతుంది, గప్చిప్గా ఉపవాసం చేసి రేపు పొద్దున్నొచ్చే పట్టాభిషేకం అన్నాడు. సత్యం వదిలేడు, ధర్మం పట్టుకున్నాడు. రాత్రి వెళ్ళి పడుకున్నాడు. కైకమ్మంది, నువ్వు నాకు యుద్ధంలో 2 వరాలు ఇచ్చావు, అవి తీర్చండి. కైకమ్యం పట్టుకుంది, సత్యం పట్టుకుంది. 2 వరాలు సత్యం. ఆవిడ సత్యం పట్టుకుని పెద్దవాడికి రాజ్యం వెళ్లాలన్న ధర్మం వదిలేసింది. ఆవిడ ధర్మం వదిలి సత్యం పట్టుకుంది, ఈయన సత్యం వదిలి ధర్మం పట్టుకున్నాడు. ఆవిడ కోరిక నెరవేరి భరతుడికి పట్టాభిషేకం అవ్వలేదు, ఈయన కోరిక నెరవేరి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వలేదు. ఇద్దరికీ 2 జరగలేదు. సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నా, ధర్మాన్ని వదిలి సత్యాన్ని పట్టుకున్నా ఇద్దరూ నెగ్గలేకపోయారు. సత్య ధర్మాన్ని రెండింటినీ పట్టుకుంటాడు రామచంద్రమూర్తి. ఇవే 2 కాళ్ళు, అది రామాయణం, కదులుతాయి. అందుకే రాముడు ఎక్కడున్నా విజయమే. ఇది ఎలా చూపించారు ఈ విషయాన్ని మహర్షి అంటే, మరునాడు ఉదయం రాముడు వెళ్ళాడు, దశరథుడు మాట్లాడలేదు. అస్సలు రాముణ్ణి చూసి రామా అని రాముణ్ణి చూడగానే పొంగిపోయేవాడు దశరథ మహారాజు గారు. రామాయణంలో వర్ణన చేస్తారు, గవాక్షంలో నిలబడితే దశరథుడు రాముడు గుర్రం మీద వచ్చేస్తుంటే అనుకునేవాట, యవ్వనంలో నేను ఉన్నప్పుడు నేను నడిచి వస్తుంటే నేను ఎలా ఉండేవాణ్ణో అచ్చు అలాగే ఉన్నాడు. చూసావా ముద్ర? యవ్వనంలో నా ఫోటో చూసి నా కొడుకు ఫోటో చూస్తే ఇద్దరం ఒక్కటే, మళ్ళీ నేను యవ్వనంలో వస్తున్నట్టుందనుకుని పొంగిపోయేవాట దశరథ మహారాజు గారు. అంత ఇష్టం రాముడంటే. అటువంటి రాముడు వస్తే మర్నాడు ఉదయం మాట్లాడలేదు, అసలు ఇలా తలెత్తి చూడలేదు. ఇలా తలదించుకుని నేల వంక చూస్తూ కళ్ళమ్మట నీళ్లు బొట 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 పడుతుంటే కూర్చున్నాడు. రాముడు నమస్కరించి కైకమ్మని అడిగాడు, ఎందుకు అలా ఉన్నారు నాన్నగారని. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. పట్టాభిషేకానికి ఏర్పాట్లు అయిపోయి అందరూ వచ్చేశారు. పట్టాభిషేక సామాగ్రి అక్కడ పెట్టారు, పూజా సామాగ్రి పెట్టినట్టు అంతా సిద్ధంగా పెట్టారు. వశిష్ఠుడు వచ్చేశాడు. ముహూర్తానికి వేళ అయిపోతోంది. దశరథుడు బయటికి రావడేమిటి, దర్శనం చేసుకోవాలని రాజులందరూ బయట నించున్నారు. ఇంకా రాడేమిటి అని అడుగుతున్నారు. రామచంద్రమూర్తి లోపలికి వెళ్ళారు. ఆయన స్నానం చేయలేదు, ఏడుస్తున్నాడు ప్రభువు. కైకమ్మని అడిగాడు, నాన్నగారు ఎందుకు అలా ఉన్నారని అడిగాడు. అడిగితే
ఆవిడ చల్లగా చెప్పింది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత క్షీరాజిన జటాధారి రామో భవతు తాపస. 14 నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలో తెలుసా? నారచీర కట్టుకుని వెళ్ళాలి, జటాజూటం కట్టుకుని వెళ్ళాలి. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ముని ఎలా బ్రతుకుతాడో అలా బ్రతకాలి అరణ్యంలో. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాట విన్న వెంటనే 2 జరగాలి. ఒకటి, రాముడు స్పృహ తప్పి కింద పడిపోవాలి. ఏమిట్రా ఇది అనుకోనటువంటి విషయం, రాజ్యమా పోయింది, పైగా 14 ఏళ్ళ అరణ్యవాసమా అని కింద పడిపోవాలి. 2, ఏమనాలి? ఎవడు చెప్పాడు ఇలాగని అడగాలి. నేను 2 వరాలు అడిగాను, చిటికేసి ఒరే లక్ష్మణ నాకు అచ్చట రానాలి కదండి. శౌర్యం, ఆయన్ని ఎవరు ఎదుర్కోగలరు? రాముణ్ణి. కాబట్టి కైకమ్మ కుట్టు కన్నా కోసేయాలి, దశరథ మహారాజు గారిని నిగ్రహించాలి. ఇప్పుడు రాముడి ముఖం ఏమైనా వివర్ణత పొందిందా? ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మంలో. ఆయన ముఖంలో ఏమైనా మార్పు వచ్చేసి అలా ఉండిపోయామా, ఏమన్నావు మళ్ళీ చెప్పు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏదో కొంచెం తొట్టుపడ్డాడు. రాముడు తొట్టుపడలేదు కదా, ఇన్స్టంటానియస్ అంటే నేను ఇందాక అన్ననే మనస్సులో అనుకోకుండా సంఘటన జరిగినప్పుడు మాట్లాడడంలో యథార్థమైన వ్యక్తి బయటికి వచ్చినట్టు ఒక శ్లోకాన్ని చెప్పాడు రాముడు. నహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. ప్రాణప్రదం ఏమిటో తెలుసా అండి ఆ శ్లోకంలో? తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, రాముడంటే ఎవరనుకున్నావమ్మా? నహమర్థపరోదేవి, నేను అర్థమును వాంఛించిన వాడను కాను. నాకు డబ్బు కాని, సింహాసనము కాని, రాజ్యము కాని ఇవి నాకు అక్కర్లేదు. నాకు ఏది కావాలో తెలుసా? ధర్మము కావాలి. ధర్మం ఎందుకు కావాలి? కేవలం ధర్మమాస్థితం. రాముడు ధర్మం బాగా చేస్తున్నాడని అందరూ చూసి మెచ్చుకోవడానికి కాదు, అసలు ఆ ధర్మమే నా ప్రాణం. అది తప్ప దాన్ని వదిలేసి మిగిలింది ఏదీ నాకు అక్కర్లేదు. దానికోసం నేను ఏదైనా వదిలేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా గమనించారో లేదో ఇప్పుడు నేను చెప్పిన మాటని మళ్ళీ గమనించండి, ఇంకొకసారి చెప్తున్నాను. దేనికోసమైనా నేను ధర్మాన్ని వదలను, దేన్నైనా వదిలేస్తాను ధర్మం కోసం. కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? ధర్మం కావాలి. ఏది ధర్మం? నాకు చాలా మంది ఒక మాట అంటుంటారు, రాముడు పితృవాక్య పరిపాలకుడు. నేనంటాను కాదు అంటాను. నేను ఆ మాట ఒప్పుకోను. రాముడు పితృవాక్య పరిపాలకుడు అంటే ఏమిటండి అర్థం? తండ్రి గారు చెప్పినటువంటి మాటని ఆచరించేటటువంటి వాడు. ఇది నిజమైతే అసలు యథార్థంగా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయేటప్పుడు దశరథుడు నోరు విప్పి నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళని శాసించింది లేదు. దశరథుడు నోరు విప్పి చెప్పింది ఒకటే చెప్పాడు రాముడితోటి. ఏమని చెప్పాడంటే ఆయన, నాయనా అహం రాఘవ కైకయ్యా వరదా నినమోహిత అయోధ్యాయా త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. నేను ఆ కైకేయికి ఎప్పుడో ఇచ్చినటువంటి వరాల చేత ఇవాళ కట్టబడ్డాను, మోహితుణ్ణైపోయాను. రామా, నేను నిన్నొక్కటి అడుగుతున్నాను, నువ్వేం చేస్తావో తెలుసా? నేనెవరికి ఇచ్చాను వరాలు? కైకమ్మకిచ్చాను. ఏమనిచ్చాను? 14 ఏళ్లు రాముణ్ణి అడవులకు పంపుతాను, భరతుడికి పట్టాభిషేకం చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను మాట తప్పానా తప్పలేదా? నేను మాట తప్పలేదు. నేను రాముణ్ణి 14 ఏళ్లు అరణ్యాలకు పంపుదాం అనుకున్నాను. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నిన్ను కూడా అడుగుతున్నాను. నువ్వు నాకొక్క ఉపకారం చెయ్యి. నేను పెద్దవాడిని అయిపోయాను, ముసలివాడిని అయిపోయాను, నీతో నేను యుద్ధం చెయ్యలేను రామా. ఇప్పుడు నువ్వు నన్ను యుద్ధంలో నిగ్రహించేసి ఓడించేసి నన్ను ఖైదు చేసేసి రాజ్యం నువ్వు తీసేసుకో. ఇప్పుడు నేను ధర్మం తప్పానా? నేనెక్కడ తప్పాను? రాముణ్ణి పంపుతానన్నాను, రాముడు నన్ను ఓడించేసి ఖైదులో పెట్టాడు. నేను రాముడితో యుద్ధం చేయలేను కాబట్టి నా తప్పు లేదు. భరతుడికి పట్టాభిషేకం చెయ్యనన్నానా? రాముడు చేసేసుకున్నాడు, నన్ను ఓడించి నేనేం చేయను. కాబట్టి నేను ధర్మం తప్పలేదు కదా రామా. నువ్వు ధర్మం తప్పలేదు కదా, క్షాత్రంతో నన్ను గెలుచుకున్నావు.
పెద్దవాడు రాజుకోవడం ధర్మం. నువ్వెవరు నాకు ఇవ్వనడానికి? నన్ను ఓడించి నువ్వు రాజ్యం పుచ్చుకున్నావు. నువ్వు సింహాసనం మీద కూర్చుంటే నేనేం చేస్తానో తెలుసా? నిన్ను వదిలి ఉండలేను. ఖైదులో కూర్చుని నిన్ను చూస్తూ నేను బతికేస్తాను. నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను రామా అన్నాడు. నేనంట ఇది చేస్తే పితృవాక్య పరిపాలకుడు అంటాను. ఏం మీరెందుకు కాదనాలి? ఇది చేశాడు అనుకోండి రాముడు, అలాగే నాన్నగారండి నేను పితృవాక్య పరిపాలకుడిని, మీ మాట నేను ఎందుకు కాదంటాను అని వెంటనే కోదండని తీసుకుని రండి నాన్నగారు యుద్ధానికి అని చెప్పి ఆయన్ని గదబెట్టో దెబ్బ కొట్టి ఆయన కింద పడిపోగానే కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఐదులో పారేసి ఆ పట్టాభిషేకం చేసేయండి అంటే ఆయన చేతిలో కోదండం పట్టుకుంటే ఎదురు రావడమే ఎవడైనా. ఇంకా రామాయణం మీరు నిన్నే చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, రామాయణానికి కావ్యం ఎందుకు అంటే రాముడు అన్నాడు, నాన్నగారు నాకు ఇది కాదండి కావలసింది, నాకేం కావాలో తెలుసా? నేను కొడుకుగా పాటించవలసిన ధర్మాన్ని నేను పాటించాలి. ఇది రాముడంటే. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. పితృవాక్య పరిపాలన అంటే దాని యందు అంతర్లీనంగా చాలా పెద్ద విషయం ఉంది. ఆయన చెప్పింది నేను చేసేయడం కాదు. నేను మీరు ఇచ్చినటువంటి మాట సత్యమయ్యేటట్టుగా నేను ప్రవర్తించాలి. అది కొడుకు ధర్మం. రాత్రి మీరు వరం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అమ్మకి ఇచ్చారు. ఏమని? రాముడిని అడవికి పంపేస్తానని. ఇప్పుడు నేను అడవికి వెళ్ళకపోతే మీరిచ్చిన మాట అసత్యం అయిపోతుంది. మీరు అసత్యం పలికితే మీకు ఊర్ధ్వగతులు ఉండవు, మీరు భ్రష్టులైపోతారు. ఒక కొడుకు ఒక తండ్రికి చేయవలసినటువంటి ధర్మం అదే కాదు. ఒక తండ్రికి కొడుకు చేయవలసిన ధర్మం తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి. సత్యమునందు నిలబెట్టాలంటే మీ మాట నిజం అవ్వాలంటే నేను అడవికి వెళ్ళిపోవాలి. అందుకని నాన్నగారు నేను అడవికే వెళ్ళిపోతాను. 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి? మీరు నాకు అక్షతలు వేసి ఆశీర్వచనం చేయండి, నేను తొందరలో తిరిగి వస్తాను, మీరు బెంగ పెట్టుకోకండి అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మము తప్ప వేరొకటి అక్కర్లేదు అని రాముడు చెప్పడంలో ఆయనకి నిజంగా ధర్మం పట్టుకుని ఏదో పటాటోపమో కీర్తో ప్రతిష్టో ఉత్తమగతిలో ఊర్ధ్వలోకాలో స్వర్గమో కీర్తో ఏదైనా ఉందా? లేకపోతే కేవలము ధర్మాచరణము తప్ప వేరొకటి ఆయనకి అసలు అక్కర్లేదా? రాముడికి ధర్మము తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ధర్మమా తండ్రియా? ధర్మమే. ధర్మమా భార్యయా? ధర్మమే. ధర్మమా తమ్ముడా? ధర్మమే. ధర్మమా ప్రజలా? ధర్మమే. ధర్మమా నేనా? ధర్మమే. అసలు రాముడి జీవితంలో ధర్మం వద్దు, పోన్లే దీంతో సర్దుకుందాం అలా ఉండదు. ఎప్పుడూ ధర్మం కోసమే ఉంటాడు రాముడు. అయితే నేను ఇక్కడ ఒక పెద్ద రహస్యాన్ని ఇవాళ, అంటే నేను అలా అంటుంటాను, అవన్నీ ఏం రహస్యాలకో మీ అందరికీ తెలుసున్నవి, అలా అంటుంటానంటే నేను గమ్మత్తు చూడండి. ఎక్కడా ధర్మమే అయితే, అందుకే రాముడు ఏది మాట్లాడితే అది ధర్మం అవుతుంది శాస్త్రంలో. కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అంతటి మహాపతివ్రత కొడుకుని విడిచిపెట్టవలసి వస్తే, ఇంతటి ధర్మాత్ముడికి పట్టాభిషేకం లేదు, అడవికి వెళ్ళిపోతున్నాడంటే ఆవిడండి, ఎన్నడూ అనని మాట అంది కౌసల్య. 60,000 వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న కాంతని పెళ్లి చేసుకుని మీ నాన్న ఎప్పుడూ కైకమ్మ అంతఃపురంలో పడుకుని ఉంటాడు, నా అంతఃపురానికి కూడా రాడు, పేరుకి నేను ధర్మపత్నిని, పెద్ద భార్యని. ఎందుకు? ఎప్పుడైనా మీ తండ్రి వచ్చాడా, నాతో మాట్లాడా? ఇన్నాళ్లకి సుగుణాభిరాముడివి కొడుకు పుట్టావని సంతోషించాను, నిన్ను కూడా అడవులకు పంపించేశాడు. ఇంకా నేను ఇక్కడ ఎవరి కోసం ఉండాలి? అందుకని నీతో నేను అడవులకు వచ్చేస్తాను. ఇక్కడ భర్త వచ్చి చూస్తాడా, నన్ను పలకరిస్తాడా, నాతో మాట్లాడతాడా? మీరు కాదనడానికి వీల్లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను రేపు అన్న రోజున కౌసల్య అంతఃపురంలో లేడు దశరథుడు, కైకమ్మ అంతఃపురంలో ఉన్నాడు. ఆయన రాత్రలా స్పృహలు తప్పుతూ. కాబట్టి నాకు ఇక్కడ భర్త దగ్గర ఎలాగో ఆదరణ లేదు, నేను నీతో వచ్చేస్తాను రామా అంది. ఇప్పుడు ఎవరికి సంకటం చెప్పండి? సరే అమ్మా నిజమే, అయితే వచ్చేసేయి అన్నాడు అనుకోండి, అమ్మ మీద ప్రీతితో. అది ధర్మమేనా? అలా తీసుకెళ్ళచ్చా? రాముడు అది ధర్మం అనుకోండి, కౌసల్యం తీసుకెళ్ళిపోతాడు. అది ధర్మం కాదనుకోండి, రాముడు తీసుకెళ్ళడం. మీకు అందుకే నేను ఆ మాట అన్నది. ఏదైనా ఒక క్లిష్టమైన సన్నివేశం వస్తే మీకు రామాయణం మీద అధికారం ఉంటే, అంటే రామాయణం మీరు బాగా చదివితే, ఇలాంటప్పుడు రాముడు ఏం చేశాడు అని మీరు ఆలోచించారనుకోండి, అదే మీకు జవాబు. అంతే. ఇంకా మీ జీవితంలో ఇంకా వేరే మీకు ధర్మశాస్త్రం తెలుసుకోవలసిన అవసరం మీకేం ఉండదు.
ఆ ధర్మశాస్త్రమును మీరు అలా పాటించి మీరు రక్షణ పొందేస్తుంటారంతే. రామాయణం జీర్ణమైన వాడు రక్షణ పొందుతూనే ఉంటాడు. కారణం ఏమిటి? వాడికి తెలియకుండానే రామోపాసన నడిచిపోతుంటుంది, జీవితంలో ధర్మోపాసన నడిచిపోతుంటుంది. ఇన్నిటిని విడిచిపెట్టేశాడు. చాలా జాగ్రత్తగా విను. భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా కావచ్చు, ఈ కారణము ఆ కారణము అని ఉండదు. ఏ కారణము చేతనైనా సరే భర్త ఉండగా కొడుకు పంచన చేరరాదు. ఏ కారణము చేతనైనా సరే భర్త వెళ్ళిపోయిన తరువాత కొడుకుని విడిచిపెట్టి వేరొక చోట ఉండరాదు. ఇది ధర్మశాస్త్రం అంతే. తండ్రి ఉన్నాడా లేడా? నాకు ఉన్నాడు దశరథ మహారాజు గారు. నీకు భర్త ఉన్నాడా లేడా? ఉన్నాడు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు బ్రతికి ఉండగా ఆయన్ని నింద చెయ్యడం, నేను వినడం, నిన్ను నాతో తీసుకెళ్ళడమా? అది కుదిరే పని కాదు. నీకు నాకు సర్వలోకులకు రాజ్యమునకు దశరథుడు రక్షకుడు. ఆయన సత్యధర్మములు నెరిగినవాడు. సన్నివేశాన్ని బట్టి మాట్లాడకూడదు. ఆయన ఎంత ధర్మోపాసనం చేసి నన్ను విడిచిపెట్టి ఉండలేని వాడు కుత ఉడికిపోతూ ఇవాళ దీనికి సిద్ధపడ్డాడో, ఆయనలో ఎంతటి మహాత్ముడున్నాడో గుర్తెరుగు. అటువంటి మహాత్ముడు భర్త అని గౌరవించడం నేర్చుకో. ఏ స్త్రీ ఏ కారణము చేతనైనా భర్తని విడిచిపెట్టి వెళ్లి వేరొక చోట ఉంటానని అంటుందో ఆ స్త్రీ నృశంస. ఆమె ముఖం చూడడం కాని ఆమెతో మాట్లాడడం కాని చేయరాదు. భర్తని విడిచిపెట్టి వెళ్ళుట అన్నది అసలు మన వాంగ్మయమునందు తెలియదు. అందుకనమ్మా ఈ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. వేరొక మారి మాట అనకూడదండి. వెంటనే ఆవిడ, ఇది రాముడంటేనండి. రాముడు ఎక్కడ ఏ ధర్మం ఎలా పాటించాలో అలా పాటిస్తాడు. అమ్మ అంతటిది పొంగిపోయి వెంటనే ఆశీర్వచనం చేసి రక్ష పెట్టి రాముణ్ణి అరణ్యవాసానికి అనుమతించింది. సరే, సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంభాషణ అంతా మీకు నిన్నటి రోజున నేను చాలా మటుకు విజ్ఞాపన చేసి ఉన్నాను. నేను పూర్ణంగా చెప్పానని నేను అనలేదు, అందుకే సంగ్రహం అన్నాను. ఆ సర్గలు ఉన్నాయి. నేను ఎక్కడని పూర్తిగా దాన్ని నేను విశ్లేషణ చేస్తాను. ఇప్పుడు మీరొక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. రాముడి జీవితంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత పర్ణశాల ఒకటి నిర్మాణం చేశాడు లక్ష్మణుడు. మరి ఉండడానికి ఒక పర్ణశాల కావాలి కదండి. రాముడి ధర్మం అంటే మీకు నేను అందుకని విజ్ఞాపన చేస్తున్నాను ఈ విషయాన్ని. లక్ష్మణ, మనకి అనువైన పర్ణశాల ఒకటి నిర్మించు అన్నాడంతే రాముడు. ఒక కర్ర కాని లేకపోతే ఒక నార కాని ఒక ఆకు కాని వేరొకరు సాయం చేసినట్టు మనకి రామాయణంలో కనపడదు. ఈశాన్యంలో ఉండవలసినటువంటి పూజామందిరం దగ్గర నుంచి అన్నయ్య నిత్యాగ్నిహోత్రీకుడు కాబట్టి అగ్నిహోత్రం చేసుకోవడానికి, అన్నయ్య వదిన పడుకోవడానికి ఎన్ని గదులు ఎంత శుభలక్షణాలతో వాస్తు ప్రకారం ఉండాలో అలా అంతా నిర్మాణం చేసేసి అన్నయ్య దగ్గరికి వచ్చి చెమటలు పట్టిన మొహంతో చేతులు కట్టుకుని నిలబడి లక్ష్మణుడు అంటాడు, పరవానస్మికాకుచ్ఛాత్వయి వర్ష శతం స్థితే స్వయం తు రుచిరే దేశే క్రియాతుమితి మాం వదా. నా గృహప్రవేశం కార్డు మీద నేను ఈ శ్లోకమే వేసుకున్నాను. పరవానస్మికాకుచ్ఛాత్వయి వర్ష శతం స్థితే. నేనా అన్నయ్య ఈ పర్ణశాల నిర్మించిన వాణ్ణి? లక్ష్మణ, పర్ణశాల బాగా కట్టావంటావేమిటి? నేను కట్టలేదు. కాకుత్సా మహానుభావ, నీవు నా యందు అనుగ్రహించి నా చేత ఈ పర్ణశాల నిర్మాణము చేయించి దాని యందు నీ ఆరాధన చేసేటటువంటి అదృష్టాన్ని నాకు అనుగ్రహించావు. రామ, ఇది సర్వకాలములకు నీది. ఇది లక్ష్మణుడి భక్తి. ఈ మాట అంటే రాముడు అంటాడు, రాముడి ధర్మం అంటే ఏమిటో చెప్పడానికి నేను అక్కడక్కడ కొన్ని మెరుపులు మీకు చూపిస్తున్నాను. నాకు జ్ఞాపకం అప్పటికి స్ఫురణలోకి వచ్చినవి చూపిస్తున్నాను. పెద్ద పెద్ద విషయాలను ఆవిష్కరించడానికి టైం సరిపోదు కదా. అందుకని ఆయన అంటాడు వెంటనే, లక్ష్మణ, నువ్వు ఒక విషయాన్ని గమనించావా? కర్తవ్యే వాస్తుశమనం సౌమిస్త్రే చిరజీవిత అంటాడు. నాన్న, నువ్వు పర్ణశాల కట్టావు, చాలా బాగా కట్టావు.
ఎక్కడ ఏ గది ఉండాలో అలా కట్టావు, ఎక్కడ ఎత్తు ఉండాలో ఎత్తు ఉంచావు, ఎక్కడ పల్లం ఉంచాలో అక్కడ పల్లం ఉంచావు. ఇన్ని చేసినా మనం గృహప్రవేశం ముహూర్తం చూసుకుని వాస్తు పూజ చేసి అందులో కాపురం ఉండాలన్నాడు. ఎందుకన్నయ్యా వాస్తు పూజ? పర్ణశాలే కదన్నయ్యా, కొన్నాళ్ళు ఉండేదేగా, అక్కడే మనం ఉండిపోతామా శాశ్వతంగా అనుకుంటాడేమో అని వెంటనే చెప్తున్నాడు. సౌమిత్రే చిరజీవిత, ఒక ఇంటి యందు దీర్ఘకాలము పాటు అనారోగ్యం లేకుండా, అపమృత్యు భయం లేకుండా సుఖశాంతులతో ఉండాలనుకున్నవాడు వాస్తు పూజ చేయకుండా, గృహప్రవేశము చేయకుండా ఇంటి యందు వసించరాదు. ఇది ధర్మం అంతే. ఏ పురోహితుడొచ్చి చేయించాడండి గృహప్రవేశం? సమస్త వేదములు రాముడికి కరతలామలకం. ఆయనే వాస్తు పూజ చేశాడంతే. అందుకే రామాయణం చదువుకున్నవాడు వాస్తు హోమం లేకుండా గృహప్రవేశం చేశాడనుకోండి, వాడు రావణాసురుడు అనమాట. వాడికి తెలుసు కానీ ఆచరణ లేదు. నువ్వు రామాయణం చదివింది నిజమైతే నువ్వు కూడా వాస్తుహోమం చేసి, నువ్వు కూడా వాస్తు పూజ చేసి గృహప్రవేశం చెయ్యాలి. రాముడంతటి వాడిది చేశాడు. ఇది చేశాడు కాబట్టే సీతమ్మతో కలిసి బయటపడి అయోధ్య చేరాడు, లక్ష్మణుడితో కలిసి. మీరు రామాయణంలో చూడండి, ఎందరో నిహతులైపోయారు అన్నదమ్ముల జంటల్లో. రావణ కుంభకర్ణ విభీషణుల్లో కుంభకర్ణ రావణులు పోయారు, వాలి సుగ్రీవుల్లో వాలిపోయాడు, జటాయువు సంపాతుల్లో ఆ జటాయువు మరణించాడు. అలా ఎందరో అన్నదమ్ముల జంటల్లో అన్నో తమ్ముడో ఎవరో వెళ్ళిపోయారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా నలుగురు హాయిగా చిట్ట చివరి వరకు ఉన్నారు. ఏ కారణం చేత ఉండగలిగారు? ప్రతి చిన్న విషయంలోనూ ధర్మాన్ని పాటించారు కాబట్టి ఉండగలిగారు. పురుషుడికి ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏది అంటే, నిన్నటి రోజున నేను ఒక విషయం విజ్ఞాపన చేసి ఉన్నాను. చాలా హీనమైనటువంటి శీలమున్నటువంటి పురుషుడికి ఉండే మొట్టమొదటి లక్షణమేమి అంటే, ఒక స్త్రీ కనపడితే చాలు. ఒక స్త్రీ కనపడినంత మాత్రం చేత నేనంత వాచాలత్వంతో ఉండాలా, నేనంత అతిగా మాట్లాడాలా, నేను ఎప్పుడూ ఎలా మాట్లాడతానో నేను అలా మాట్లాడలేనా, నేను అలా ఉండలేనా అని ఉండలేడు. ఒక సహజమైన బలహీనత, ఎక్కువ మాట్లాడతాడు స్త్రీని చూడగానే. అరణ్యకాండలో శూర్పణఖ వచ్చింది. నేను నిన్నటి రోజున ఒక మాట చెప్పాను మీకు, త్రిజట పేరు బాల అని. త్రిజట పేరు కాదు, శూర్పణఖ పేరు బాల. బాల అంటే మూర్ఖ, బాల అన్న పేరు శూర్పణఖని. శూర్పణఖ బిరుదునామం. పెద్ద పెద్ద గోళ్ళు ఉంటాయి కాబట్టి శూర్పణఖ అంటారు. ఆవిడ అసలు పేరు బాల. ఆ శూర్పణఖ వచ్చే ముందు శూర్పణఖతో రాముడు మాట్లాడాడు. రాముడు శూర్పణఖతో మాట్లాడినటువంటి మాటల్లో మనకి ఇలా రాముడు మాట్లాడచ్చా అని ఒక అనుమానం వస్తుంది. ఆ ముక్కు చెవులు కోసినటువంటి సందర్భంలో ఇలా మీకు అనుమానం రాకుండా మహర్షి ఒక కాషన్ ఆర్డర్ ఒకటేస్తారు. శూర్పణఖ వచ్చే ముందే ఒక శ్లోకాన్ని రచిస్తారు మహర్షి. అందులో ఆయన ఒక మాట అంటారు. అందులో అనృతం నహి ప్రియస్య, రాముడికి ఎప్పుడూ కూడా అబద్ధమనేటటువంటిది ఎంత మాత్రమూ ఇష్టం ఉండదు. ఇష్టం ఉండకపోవడం అనేటటువంటి దాన్ని పక్కన పెట్టండి. విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య. ఎంత గొప్ప మాటలో చూడండి రెండు. వాచాలత్వం ఎప్పుడు బయటపడిపోతుందో తెలుసా అండి? మీరు ఒక ఆశ్రమానికి వెళ్ళారనుకోండి, ఆ ఆశ్రమం గేటు మీద ఒక బోర్డు ఉందనుకోండి, ఇచ్చట మౌనముగా ఉండవలెను. ఇక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసేంత వరకు వాడు మౌనంగా ఉండడం, ఎక్కడో అక్కడ మాట్లాడతాడు. చదవలేదా గేటు మీద బోర్డు? చదివాడు. కోటేశ్వరారు అనకపోయినా కోటేశ్వరారు అంటాడు. ఎందుకని? కాసేపు నువ్వు అది ఆఫ్ చేసి నేను మళ్ళీ బయటికి వచ్చే వరకు మౌనంగా ఉంటాను. ఎందుకంటే ఒక ఆశ్రమ ప్రవేశం చేసే ముందు అక్కడ ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. ఆయన ఎందుకో ఆ విషయాన్ని రాశారు. అది ఆయన స్థితికి భంగం. ఇప్పుడు మొన్నటి రోజున నేను పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. వెళితే మేము వెళ్ళినప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటారు మహాతల్లి, ఆవిడ పేరేంటి దేవకి, నాకు ఆవిడ కృష్ణుడి భక్తి, రేణుక గారని. వారు నన్ను వేల్పూర్ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఆ వేల్పూర్ ఆశ్రమంలో
ఒక మౌన యోగి రమణ మహర్షి ఎలా ఉంటారో అలా ఉంటారు ఆయన. దాదాపు 30 సంవత్సరముల నుంచి ఆయన మాట్లాడి ఎరుగరు. ఒక గోచి పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఆయన ఎప్పుడు ధ్యానమగ్నుడై ఉంటారు. ఒక బోర్డు ఉంటుంది వెనకాల, ఇక్కడ రిక్తహస్తములతో రండి, త్యాగమునకు అవసరమైన మోక్ష సంపత్తితో బయలుదేరండి, మీ స్వవిషయాలు, జ్యోతిష్యాలు, వాస్తు ప్రశ్నలు అడగవద్దు, మోక్ష సంబంధమైన విషయమైతే అడగండి అని ఉంటుంది. మీరు పలక మీద రాసిస్తే ఆయన తిరిగి పలక మీద రాసిస్తారు, అంతే. మౌనం. ఆయన ఇక్కడెక్కడో కూర్చుని ఉంటారు ధ్యాన మందిరంలో. మీకు ఇంచుమించుగా ఒక 1/2 కిలోమీటర్ బయట గేటు మీద బోర్డు ఉంటుంది, ఇచ్చట నుండి మౌనమును పాటించవలేను. అంటే ఇక్కడ వరకు నువ్వు ఎలాగో మౌనంగా ఉండలేవు కాబట్టి ఆశ్రమంలో కొంత ప్రాంగణం మాట్లాడుకోవడానికి ఇచ్చేశారు. ఇచ్చట నుండి మౌనమును పాటించవలేను అంటే ఏమిటి? ఇంకిక్కడి నుంచి మాట్లాడద్దు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఏం చేయాలి? నువ్వు ఎవరితో మాట్లాడదాం అనుకుంటున్నావో వాళ్ళతో కలిసి బయటికి రా, మళ్ళీ వచ్చి ఆ గేట్ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళు. అలా ఎప్పుడు మౌనంగా ఉండగలనుకుంటున్నావో అప్పుడే వెళ్ళు అందులోకి, అప్పటి వరకు వెళ్ళకు. ఎంత మర్యాదగా రాశారు వాళ్ళు. వాళ్ళు ఒక మర్యాదకి కట్టుబడ్డారు. అది మిమ్మల్ని అడిగింది వాళ్ళు అదొక్కటే. ఇప్పుడు మీరు లోపలికి అడుగేసి, చిత్రం ఏమిటో తెలుసా అండి, దగ్గులు అక్కడే వస్తాయి, తుమ్ములు అక్కడే వస్తాయి. వెళ్ళడానికి 1.5 గంట 10 నిమిషాలు అలా కూర్చోరు. అసలు ఆ మౌనంలో అందాన్ని చూడరు. వెళ్ళిపోదామా సంజ్ఞ, లేకపోతే ఇదేంటి అక్కడే ఏదో అది పెదవులు కదపడం, లేకపోతే ఏదో చప్పుడు, మొత్తం మీద ఏదో చప్పుడు చేస్తారు తప్ప, లేకపోతే ఇందాక నేను చెప్పానే కోటేశ్వరారు కోటేశ్వరారు అని అంటే అది మాట కాదనమాట. ఇలా అంటే మౌనముగా ఉండవలేను అంటే వాడు ఉండలేడు. ఎంత చేతకాని వాడికి కూడా మాటలు బాగా ఎప్పుడు వస్తాయో తెలుసా అండి? ఓ ఆశ్రమంలోకి వెళ్ళారనుకోండి, మరి ఏమీ అక్కర్లేని వాళ్ళకి ఇంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకండి? వాడికి ఎంత విమర్శో ఆశ్రమంలోకి వెళ్ళేటప్పటికే ఎన్ని మాటలు వచ్చేస్తాయో ప్రతి వాడికి. మహర్షి ఎంత గొప్ప మాట రాశారో చూడండి. విశేషే ఆశ్రమస్తస్య, ఒక ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు రాముడు మాట్లాడు. ఎందుకు మాట్లాడ్డు? ఒక ఆశ్రమము అంటే ఒక మహాపురుషుడు ఉన్నటువంటి ప్రదేశము కనుక దాని గూర్చి నువ్వు మాట్లాడవద్దు. లోపల నువ్వు ఒక నమస్కారం చేసి బయటికి వెళ్ళిపో, ప్రకటముగా మాట్లాడవద్దు. అలాంటి ఆశ్రమాలు ఉన్నాయి. అందుకని విశేషేణాశ్రమస్తస్య. అలాగే సమీపే స్త్రీజనస్యచ, ఎంత గొప్పగా రాశారండి, వడగట్టేశాడు ఆయన. ఆడవాళ్ళు పక్కన ఉన్నప్పుడు కూడా రాముడు ఎక్కువ మాట్లాడడం. మనందరం ఉండలేనిది అప్పుడే. నా మీద కూడా పెట్టుకోకపోతే నన్ను రేపు మీరు దెబ్బలాడతారని అలా చెప్తున్నాను. ఎంత వాచాలత్వమో లోకాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంటుంది. నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో పొరపాటో గ్రహపాటో ఒక కంపార్ట్మెంట్లోకి 2 ఆడపిల్లలు ఎక్కడమే తరవాయి. 2 స్టేషన్లు దాటేటప్పటికి ఆ బోగి నిండిపోయేది, మిగిలిన బోగీలు ఖాళీ. ఇంకక్కడికి వచ్చి వాళ్ళ ప్రాజ్ఞత, వాళ్ళ పాండిత్యం అన్నీ అక్కడ మాట్లాడతాడు ప్రతివాడు. ఎందుకంటే వాడు ఈ 2 ఆడపిల్లలు వినాలని వాడి తాపత్రయం. వాడు అన్యథా వాడేదో లోకోపకారం చేద్దామని ఏం మాట్లాడ్డావు. వాడు ఎందుకు మాట్లాడతాడంటే వీళ్ళు వినాలని వాడి తాపత్రయం. ఇది పరమ బలహీనత. ఇదే రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వచ్చి వాచాలత్వం చూపిస్తుంటాడు. ఆడవాళ్ళని చూసినప్పుడు ఎంత అవసరమో అంతవరకు మాట్లాడి ఇంకింతకన్నా ఎందుకు అని అవసరం లేనప్పుడు మాట్లాడకుండా, మామూలుగా నువ్వు నీ స్నేహితుడితో పురుషుడితో ఎలా మాట్లాడతావు అలా నీ చెల్లెలతో మాట్లాడినట్టు అవసరమైన 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోగలగడం చాలా నిగ్రహము, ఇటువంటి బలహీనత లేనివాడు మాత్రమే చేయగలడు. అందుకే మహర్షి రాముడికి అత్యద్భుతమైన కితాబ్ ఇచ్చారు. ఇది సాధారణంగా మనం ఏం చేస్తామంటే గాన్ విత్ ది విండ్ అని రామాయణం చదివేటప్పుడు చాలా క్యాజువల్ గా పేజీ తిప్పేస్తాం. మనం పెద్ద పట్టించుకోం. ఏమిటిది సమీపే స్త్రీ జనస్యచ తిప్పేస్తాం ఆ శ్లోకాన్ని. కానీ రాముడు ఈ బలహీనతలు అధిగమించిన వాడు. ఎందుకనాలి ఈ మాట? శూర్పణకు వస్తోంది ఆయన ఆశ్రమంలోకి. ఇప్పుడు రాముడు ఏం మాట్లాడినా నువ్వు ఈ కోణంలో చూడడం నేర్చుకో.
రాముడు ఎక్కువ మాట్లాడా, రాముడు తక్కువ మాట్లాడా విమర్శ చేసే ముందు శ్లోకాన్ని జ్ఞాపకం పెట్టుకుని నువ్వు ఆలోచిస్తే రాముడు ఒక్క మాట ఎక్కువ శూర్పణఖతో మాట్లాడడు అని నువ్వు నమ్మి రామాయణాన్ని గ్రహించు. ఇది రాముడి యొక్క గొప్ప శీలం. రాముడికి రెండో మాట అగ్ని పరీక్ష వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? ఒకసారి రాజ్యాన్ని విడిచిపెట్టినప్పుడు వచ్చింది. రెండో మాట ఎవరి కోసం రాజ్యం వదిలేశారో ఆయనే వచ్చేసాడు అడవికి. పోనీ వచ్చినవాడు ఒక్కడు వస్తే వేరు రకంగా ఉండడం. తనతో పాటు శత్రుఘ్నుడిని తీసుకొచ్చేసాడు, తనతో పాటుగా కౌసల్య, సుమిత్ర, కైకేయిల్ని తీసుకొచ్చేసాడు.